I'm Dr. Sirisha Reddy, gynecologist, infertility specialist. ఈరోజు ఈ పేషెంట్ ఫస్ట్ పేషెంట్ తన డయాబెటిక్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ 34 వీక్స్ నా దగ్గరికి వచ్చారు. 34 నుంచి 36 వీక్స్ వరకు నెమ్మదిగా షుగర్స్ మానిటర్ చేసి మెయింటైన్ చేసి ఫీటల్ డాక్టర్ స్కాన్ చేసుకుంటూ బేబీ మానిటరింగ్ చేసుకుంటే మన టర్మ్ వరకు కంటిన్యూ అయ్యి మనం డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు. సో షుగర్స్ కంట్రోల్లో ఉంటే బేబీ సేఫ్గా ఉంటుంది. హియర్ ద ఇష్యూ బేబీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ షుగర్స్ ఉంటే బేబీకి షుగర్ వాల్యూస్ తగ్గి హైపోగ్లైసిమియాలోకి వెళ్ళి సడన్ ఇన్ఫర్టైల్ డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్గా మదర్కి షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటూ డయాబెటీస్కి ట్రీట్మెంట్ అంటే ఇన్సులిన్ అయినా అవ్వచ్చు, షుగర్ కట్స్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్తోనైనా అయి ఉండొచ్చు. దేంతో అయితే తనకి రెస్పాన్స్ వస్తుందో ఆ మెడిసిన్స్ పెట్టి మానిటర్ చేసుకుంటూ 36 వీక్స్ వరకు కంటిన్యూ చేసి అరౌండ్ 39 వీక్స్కి టర్మినేట్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఉమ్మనీళ్ళు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేకుండా మన రెగ్యులర్ అల్ట్రాసౌండ్ ఫీటల్ డాప్లర్ చేసుకుంటూ వెళ్ళాలి. జీసీటీ అని టెస్ట్ ఉంటుంది. జీసీటీ అంటే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఏజ్ వాట్ ద మదర్ హ్యాడ్ అన్నది లేకుండా ఇండియన్ ఉమెన్ కోసం ఎస్పెషల్లీ డిజైన్ చేశారు. ఎందుకంటే ప్రతి ఫార్ డిస్టెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎంపీ స్టమక్తో రాలేరు. సో ఫాస్టింగ్ అది అవసరం లేదు. ఏం తిన్నా కూడా గ్లూకోజ్ వాటర్ ఇచ్చి తాగిపించి 75 గ్రామ్స్ అన్నీ మనం ఒక 1.5 hours to 2 hours తర్వాత చెక్ చేస్తామన్నమాట బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. అది 140 కన్నా ఎక్కువ ఉంటే మనం మదర్ ఈజ్ డయాబెటిక్, షీ నీడ్స్ ట్రీట్మెంట్ అని అర్థం అవుతుంది. లెస్ దాన్ 140 ఉంటే నార్మల్ వాల్యూ. సో ఈ 1.5 hour గ్లూకోజ్ వాటర్ తాగినప్పటి నుంచి 1.5 hour ఏమి తినకూడదు అనమాట. మదర్ ఎంటీ స్టమక్తో అదే ఏం తినకుండా ఉండాలి. ఆ షుగర్ వాల్యూస్ని మనం 1.5 hour తర్వాత తీసుకుంటాం. అది 140 is the normal value. So I hope you see this video. You all, thank you. Done C-section at 36 weeks. 36 weeks की C-section చేసేసాను. సిజేరియన్ డెలివరీ అయింది. 4 cases బేబీ డెలివరీ అయింది. ఫీమేల్ బేబీ. గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఫాదర్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ బేబీకి ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసి నార్మల్గా పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఉమ్మనీళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్ టైంలో డెలివరీ చేయడం వల్ల హెల్తీ బేబీ డెలివరీ అయింది. At the time of discharge, both parents, father and mother, very happy. You can see their smiles at their eyes, and baby in the cute dog Visara. So GDN previously and gestational diabetes mellitus, pregnancy sugars unte ee rakanga manage chestunte healthy baby ni mana delivery chesi parents ki gift ga manaki ivvachu. That will be a great gift by God to the parents.